శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 90436375. ఒక స్త్రీ ఒక విషయంలో అడ్డుపడుతుంది. ఈ రోజున అందరి ముందు ఏడుస్తారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏ సమయంలో అయినా ఇలా జరగొచ్చు. ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది, కక్ష కట్టినట్లు చేసే ఆ యొక్క ప్రవర్తన మోసపూరితమా లేదా ఎదురు దాడే చేస్తుందా? ఏ విషయంలో అడ్డుపడుతుంది ఆ స్త్రీ? ధనుసు రాశి జాతకులు ఈ రోజున మీకు వారి వల్ల ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడాను ఒక్కొక్కటిగా సవివరంగా అన్ని తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వివరాల్లోకి వెళ్లిపోదాం. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రాశి జాతకులు ఎంత మంచి మనసు ఉన్నా ఒక్కోసారి మాటల మధ్యలో వీరికి సంబంధించిన కొన్ని విషయాలు కాస్త ఎక్కువగానే చెప్తూ ఉంటారు. ఎదుటి వారి యొక్క గౌరవం పొందుకోవాలి అనే ఆశ ఉంటుంది. తక్కువ స్థితి నుండి ఎక్కువ స్థితి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ఆ యొక్క ప్రయత్నాల గురించి అందరికీ తెలియాలి, మమ్మల్ని గౌరవించాలి అనే తపన ఉంటుంది. పొగడ్తలకు ఎక్కువగా పొంగిపోతూ ఉంటారు. నలుగురి గురించి కూడా మంచిగానే ఆలోచిస్తారు, మంచిగానే మాట్లాడతారు. కానీ అందరిలో వీరిదే పై స్థాయి కావాలి అనుకుంటారు. ధనం సంపాదించడం అంటే ఇష్టం, కానీ ధనాన్ని వారి కోసం ఖర్చు పెట్టుకోరు. ఆ యొక్క ధనాన్ని వీరికి గౌరవం రావడానికి ఖర్చు పెడతారు, కుటుంబం కోసం ఖర్చు పెడతారు, ఇంకా ఇతరత్ర సహాయాల కోసం ఖర్చు పెడతారు. గాని ధనాన్ని వీరికి వాడుకోరు. వీరికి ఏమి చేసుకోవాలనుకున్నా ధనాన్ని ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. వీరి ప్రియమైన వారు ఏమైనా చేస్తే తప్పితే వీరంతటా వీరుగా వీరి కోసం ఏమీ చేసుకోరు. ఇతరులకు సాయం చేయడంలో ఎల్లప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. బంధాలు, అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులు ఒకవేళ ఉంటే ఎప్పుడూ ఎవరి వద్ద చెయ్యి చాపరు. ఒకవేళ వీరికి ఎవరైనా మేలు చేస్తే అడిగినా అడగకపోయినా మేలు చేసే వ్యక్తులు వీరి చుట్టూ ఉంటారు. ఒకవేళ మేలు చేస్తే తప్పకుండా జీవితాంతం గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టరు. అందరితో కలివిడిగా క్రమశిక్షణతో ఉంటారు. నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రాశి జాతకులకు మనోచాంచల్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట తదుపరి మార్చేస్తూ ఉంటారు. వీరి మనసు లోతుల్లో ఒక ఆలోచన ఉండగా అప్పటికప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలు బేరీజ్ వేసుకునే క్రమంలో ఎదుటి వారి దృష్టిలో కొంచెం తక్కువ స్థాయికి చేరుకుంటారు, పలుచన పడతారు. కావున 1కి 10 సార్లు ఆలోచించి మాట ఇవ్వాలి. సంతోషంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, దుఃఖంలో ఉన్నప్పుడు నోరు జారకూడదు. ఈ 2 ప్రాథమిక సూత్రాలు పాటిస్తే అంతా మంచి కలుగుతుంది. అయితే అన్నింటా కూడా తెలివి ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. రూపాయి ధనం కూడా రాదు అనుకున్న చోట కూడా వీరి యొక్క యుక్తులతో, వీరి యొక్క తెలివితేటలతో ధనాన్ని సంపాదించే తత్వం ఉంటుంది. ప్రతిదీ కూడాను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే విషయం వెన్నతో పెట్టిన విద్య. మంచి చెడు ఆలోచించినాకనే కార్యసాధన చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున మే మాసంలో 16వ తేదీన ధనుసు రాశి జాతకుల జీవితంలో జరిగేది ఇదే. ఇది గత జన్మలో చేసిన పాపము లేదా తెలిసి తెలియక చేసిన పాపము అన్నట్లుగా దుఃఖిస్తారు, వేదనకు గురి అవుతారు. ఒక పని విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే మీరు ఆ పని చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ పని చేయడం వల్ల మీకు ఈ రోజున నష్టము, మానసిక భంగము, పరువు నష్టము,
చాలా వరకు కూడాను ఒకలాంటి నెగటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. ఈ పని చేయడంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యురాలైన స్త్రీ చాలా వరకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఆ యొక్క కుటుంబ సభ్యురాలైన స్త్రీకి మీరంటే అస్సలు గిట్టదు. అలాగే వారే కాకపోవచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, పనిచేసే ప్రదేశంలో ఉండొచ్చు. ఒక స్త్రీ అండి మీ యొక్క మర్యాద మొత్తాన్ని కూడాను ఎడమ కాలితో తన్నినట్లు చేసేస్తోంది. ఇక మీకు ఉన్న వైభవం పోతుంది, మీకు ఉన్న స్థాయి పోతుంది, మీ మాట మీద పలుకుబడి పోతుంది. ధనం అనేది నష్టం కలగొచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇతర కారణాలు అయినా కావచ్చు. ఈ రోజున మీరు చేసే ఒక పని చిన్న పనిగానే మొదలవుతుంది, నష్టం పెరిగి పెద్దది అవుతుంది. రోజు రోజుకు ఆ పని వల్ల నష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క సభ్యురాలు అయిన స్త్రీ కావచ్చు, ఇరుగు పొరుగు ఏ స్త్రీ అయినా కావచ్చు, ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని కుమిలి కుమిలి బాధించేలాగా చేస్తుంది. మీకు తీయని మాటలు చెబుతుంది, మీ మెడ మీద కత్తి పెడుతుంది. కత్తి గుచ్చుకున్నది కూడా తెలియదు అన్నట్లుగా నష్టం జరిగిపోతుంది. అడ్డుపడి ఆపాల్సింది పోయి మిమ్మల్ని ఈ విధంగా అణగద్రొక్కేస్తోంది. వారు తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క పని చేయడం వల్లనే మీకు ఈ లాస్ జరుగుతుంది. ఆర్థిక పరమైన అంశం కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, ఈ పని చేయడం వల్ల మాత్రం అపార నష్టం. ధనం ఒకటి పోతే మనం సంపాదించుకోగలమండి, పేరు పోతుంది, పరువు పోతుంది, ప్రాముఖ్యత పోతుంది. మీరు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అన్నట్లుగా నిరాశకు లోను అయిపోతారు. ఈ యొక్క నిరాశలో నుంచి మీకు వచ్చే ఆలోచనలు కూడా చాలా ప్రాణ సంకటంగా ఉంటాయి. మీ మనసు మీ మాట వినదు. చాలా వరకు దుఃఖంతో ఒంటరిగా గడిపేస్తూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితికి అన్నింటికీ మూల కారణం ఆ స్త్రీనే. దుఃఖాన్ని ఆపుకోలేక, దిగమింగుకోలేక ఈరోజు అందరి ముందు, కుటుంబ సభ్యుల ముందు కావచ్చు, ఉద్యోగస్తుల ముందు కావచ్చు, వ్యాపారుల ముందు కావచ్చు, ఎవరి ముందు అయినా కూడాను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేది కూడా తెలియకుండా, సోయ లేకుండా ఏడ్చేస్తారు. నష్టాలు రెండు రకాలుగా ఉంటాయండి. ఆ నష్టాన్ని, ఒక నష్టాన్ని పూరించుకోగలుగుతాము, ఇంకొక నష్టాన్ని మనం జీవితాంతము కూడా దారపోసినా పూడ్చుకోలేకపోతాము అనే భావన కలుగుతుంది. కానీ అది భావన మాత్రమే. సమస్య అనేది పుట్టింది అంటే పరిష్కారం కూడా ఎక్కడో ఒక మూల పుట్టే ఉంటుంది. భగవంతుడు మనల్ని కాస్త పరీక్ష పెట్టొచ్చు, కానీ మన జీవితాన్ని నాశనం చేయాలని అనుకోడు కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులకు మంచి మనసు ఉంటుంది, పరోపకార బుద్ధి ఉంటుంది, అందరికీ సాయపడే తత్వం ఉంటుంది. ఇది భగవంతుని యొక్క స్వరూపం కలిగిన వారి అలవాట్లు. ఈ రాశి జాతకులంటే భగవంతునికి చాలా ఇష్టము, కానీ కొన్ని కర్మ ఫలాలు కూడా అనుభవించాలి. కావునే ఇటువంటి కష్టాలు వస్తాయి. మీరు ముందుగా ఆ పని చేయడానికి ముందుకు వెళ్తున్నారు అనుకోండి, ఆ విషయంలో మీ కుటుంబ సభ్యురాలు ఏదైనా అడ్డుపడితే గనక ఖచ్చితంగా ఆగండి. అడ్డుపడినప్పుడు ఆగి ఆలోచించండి. ఈ రోజున ఒక స్త్రీ అడ్డుపడుతుంది, ఆపే ప్రయత్నము చేస్తుంది. మీకు లాభం కలిగే విషయంలో అడ్డుపడుతుంది, కానీ నష్టం కలిగే విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు అడ్డుపడతారు. వారి మాటలు వినకుండా మీకు లాభం కలిగే విషయంలో అడ్డుపడుతుంది ఆ స్త్రీ, నష్టం కలిగే విషయంలో అడ్డుపడదు. అడ్డుపడకపోగా మీకు నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తోంది. మీరు చాలా వరకు ఆ యొక్క స్త్రీ మాయలో పడిపోతారు. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ధర తక్కువగా ఉంది అనుకోండి, కుటుంబ సభ్యురాలైన ఆ స్త్రీ అడ్డుపడకుండా అమ్మేద్దాం, కష్టాలు తొలగించేద్దాం, చిన్న ప్రాబ్లంని పెద్దగా అయ్యే వరకు వేచి ఉండకూడదండి అని మీకు ఏదో ఒక రూపేణా తను సలహా ఇస్తోంది. మిమ్మల్ని చాలా వరకు కూడా బలహీనతలు తెలిసి ఆడుకుంటోంది. మీరు ఆ యొక్క చిన్న ధరకి ప్రాపర్టీని అమ్ముకోవాల్సిన దుస్థితి ఆ స్త్రీ వల్ల దాపురిస్తోంది. కానీ భవిష్యత్తులో దాని ధర పెరుగుతుంది కదా, ఆ యొక్క చిన్న కష్టాన్ని తట్టుకొని నిలబడదాము అంటూ మిమ్మల్ని ప్రోత్సహించదు ఆ స్త్రీ. మీ యొక్క జీవితంలో మీకు ధనం కలగడం, పేరు కలగడం ఆ యొక్క స్త్రీకి అస్సలు ఇష్టం ఉండదు. ఈ రోజున ఇలా చేసి తదుపరి రోజున మీరు బావురుమంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాపర్టీస్ అనేవి ధర పెరుగుతాయి కానీ తరగవు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ రోజున ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 మందిని కలవండి, వారి యొక్క సలహా తప్పక తీసుకోండి. మీకు ఉత్తమ పరిష్కారాన్ని కలగచేస్తారు. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మేలు చెయ్యవంటూ ఈ రాశి జాతకులు గుర్తుంచుకోండి.
ఆర్థికపరమైన ఒప్పందాల విషయంలో, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు ఏ పని చేసే ముందు అయినా సరే 1కి 4 మార్లు ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల విషయంలో వారి యొక్క మాటలు మీకు సంకోచంగా ఉంటే వారి మాటలు ఆలకించవద్దు. కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. అడ్డుపడుతున్న ఆ స్త్రీ విషయంలో ఆగి ఆలోచించండి. వారి మాటలు, సలహాలు ఇదివరకు మీకు లాభాన్ని ఇచ్చాయా, నష్టాన్ని ఇచ్చాయా అనేది ఆలోచిస్తే అంతా మీకే అర్థమవుతుంది. ఈ పని చేయడం ద్వారా వచ్చే నష్టం ఏమిటి, లాభం ఏమిటి అని చేసే పని ముందే అంచనా వేసుకోండి. మంచి చెడులు బేరీజు వేసుకుని అనుకున్న పని మొదలు పెట్టడం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయండి. కొంతమంది వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా కాలంగా వారిని కలుసుకోవాలని, పార్టీలో మంచి గుర్తింపు పొందాలని ఆశపడుతూ ఆరాటపడుతుంటే ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పార్టీలో మంచి గుర్తింపు వస్తుంది. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే కీలక అవకాశం ముందుకొస్తోంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో మాత్రము కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ యొక్క సవాళ్లు ఎదుర్కోవడంలో కాస్త నిరాశ నిస్పృహలకు లోనవుతారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈ రాశి జాతకులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోదగ్గ విషయం. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే ఈ రోజున ఖచ్చితంగా వాటి నుండి బయటికి వచ్చేస్తారు. అలాగే నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ ముందుకు ఒక కీలక అవకాశం వస్తుంది. అన్ని విధాలా నచ్చకపోయినా అవకాశాన్ని రాజీ పడి ఉపయోగించుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించే నిర్ణయం తీసుకోండి, ఉత్తమం. ఎందుకంటే రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది కదా అని, అన్ని విషయాలు మీకు నచ్చలేదు కదా అని మీ యొక్క చేతుల ద్వారా అవకాశాన్ని జారవిడుచుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇందుకే పశ్చాత్తాపపడతారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అత్యుత్తమ ఫలాలు పొందుకుంటారు. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వారికి కాస్త ఊరట లభించొచ్చు. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుంచి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది. ఊహించని విధంగా కొంతమందికి ఆకస్మిక ధన లాభం రావచ్చు. ఇంకొంతమందికి చాలా రోజుల క్రితం మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా విసిగిస్తున్న వ్యక్తుల నుంచి డబ్బు తిరిగి రావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా లాభాలు చేకూరి మీరు అనుకోకుండా అప్పులు తీర్చుకుంటారు. ఆర్థిక పురోగతిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం సేల్ చేయాలి అనుకుంటున్న ప్రాపర్టీని సేల్ చేయడానికి ఒక వ్యక్తి ముందుకు వస్తారు. మధ్యవర్తుల ద్వారా వివాహ సంబంధాలు కూడా కుదరబోతున్నాయని చెప్పొచ్చు. కానీ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తుంటే ఒక చక్కటి సంబంధం ముందుకొస్తుంది. అవివాహితులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ యొక్క జీవితంలో ఈ అవకాశం ఉంటుంది. మీరు చూసిన ఇదివరకటి సంబంధాలు అన్నింటికంటే ఒక బెటర్ సంబంధం వస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇందులో కూడా ఏకపక్ష నిర్ణయం మీకు అశుభ ఫలితాలు ఇవ్వచ్చు. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే నిర్ణయం తీసుకోవడం చాలా వరకు కూడాను కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకోండి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో కుటుంబ సభ్యులు తారసపడే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య గొడవలు జరిగాయి, దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ గొడవలు జరిగాయి, దూరంగా ఉంటున్నారు. అనుకోకుండా అటువంటి వ్యక్తులు తారసపడతారు. శుభ కార్యక్రమానికి కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయ నేపథ్యం కలిగి ఉన్న ఒక శుభ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక కూడా ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ధనుసు రాశి జాతకులకు ఈ రోజున ఉండబోతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ రోజున అయితే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పాటించండి. శుభ తిథి ఉన్న మంగళవారం తిథి నాడు ఆంజనేయ స్వామికి సింధూరపు రంగు కలిగిన పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది.